ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. డిజిటల్ బుక్ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అందరూ గమనిస్తున్నారు. గత 16 నెలలుగా ఏ విధంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, వైఎస్ఆర్సీపీ శ్రేణులను టార్గెట్గా తీసుకుని గ్రామాలలో, ప్రతి ఒక్క మండలాలలో, జిల్లాలలో ఎక్కడికి తోస్తే అక్కడ ఏ విధంగా కేసులు పెట్టడం, అన్యాయంగా ఇవన్నీ కూడా జరగడం, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని బలహీనపరచాలి అనే ఒక ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అధ్యక్షులు కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ, నేనున్నాను మీకు అండగా, ఎవ్వరూ కూడా భయపడకండి, మీకందరికీ కూడా ఆ ధైర్యాన్ని నేను ఇస్తున్నాను. ఈరోజు ఈ డిజిటల్ బుక్ని ఏదైతే లాంచ్ చేస్తున్నారో, ఈ లాంచ్ చేసిన ఈ బుక్లో ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్న తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనం ఎంటర్ చేసుకుని దాంట్లో ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం ఓపెన్ చేస్తే దాంట్లో మన సమస్యలని మనం ఏవైతే ఫొటోస్ కానివ్వండి, మనకు జరిగిన అన్యాయాలు మన ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎటువంటి కేసు పెట్టారు, ఏ విధంగా మనల్ని హింసకు గురి చేస్తున్నారు, లేకపోతే మానసికంగా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఎటువంటి సమస్య అయినా సరే దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మనకు అది న్యాయబద్ధంగా రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక న్యాయబద్ధమైన ఈ సమస్యలను మన చట్టం ముందు తీసుకొని వచ్చి చట్టపరంగా మనం వీటన్నిటిని కూడా పరిష్కరించుకుందాం అని కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మరి అలాగే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళకి కూడా వాయిస్ మెసేజ్ని ఇచ్చి దాని ద్వారా కూడా వాళ్ళ సమస్యలని రిజిస్టర్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ లైబ్రరీలో, డిజిటల్ బుక్లో, ఒక లైబ్రరీలో అన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. వాటిలో ఆ సమస్యలని కూడా జెన్యూన్ సమస్యలు ఏవైతే ఉంటాయో, అన్యాయంగా ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చట్టపరంగా ముందుకు తీసుకుని వచ్చి వాటన్నిటినీ కూడా మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పరిష్కరిద్దాం. మనకి న్యాయం జరిగేలాగా, ప్రతి ఒక్కరికి కార్యకర్తకు ఆ న్యాయం జరిగేలాగా మనం పరిపాలన అందిద్దాం అనేసి కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఈ డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎవ్వరూ కూడా నిరుత్సాహపడక్కర్లేదు. ఎందుకంటే మనకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే ఆ మాట మీద నిలబడి రాబోయే ప్రభుత్వంలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఆ ప్రాధాన్యత ఇస్తూ మనందరినీ కూడా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కాబట్టి ఆ భరోసాతో మీరందరూ కూడా ముందుకు వెళ్ళొచ్చు, దేనికి భయపడక్కర్లేదు అనేసి ఇవాళ తెలియజేస్తూ, ఈరోజు నిన్న డిస్ట్రిక్ట్ వైడ్ జరిగింది. ఈరోజు నియోజక పరంగా మేము అందరం కూడా లాంచ్ చేశాము. రేపు మళ్ళీ మండల పరంగా మండల అధ్యక్షులు కూడా ప్రతి ఒక్క మండలంలో మళ్ళీ డిజిటల్ బుక్ని లాంచ్ చేసి ప్రజలకు, కార్యకర్తలకు దగ్గరగా తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా రికార్డ్ చేసే అవకాశం కల్పించినందుకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తల తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.